హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చి ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే వెరీ సూన్ నేను కొన్ని మంచి ప్రాఫిటబుల్ ఇంట్రాడే స్ట్రాటజీస్ షేర్ చేస్తాను. ఫ్యూచర్లో అని ఎందుకు అంటున్నా అంటే నేను ఆల్రెడీ ఒక మంచి ప్రీమియం ఇంట్రాడే స్ట్రాటజీ ఇన్ డీటెయిల్గా షేర్ చేసిన అండ్ దాని మీద 50 డే ఇంట్రాడే ఛాలెంజ్ చేస్తున్నా. అంటే సేమ్ స్ట్రాటజీతో 50 డేస్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను అనమాట. ఇది ఎందుకు చేస్తున్నా అంటే నేను జస్ట్ ఇది మంచి స్ట్రాటజీ అని చెప్పేసి ఒక వీడియో క్రియేట్ చేసేసి వెళ్ళిపోతే అది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలే. సో నేనే ఒక 50 ట్రేడ్స్ దాని మీద చేస్తా. ఆఫ్టర్ 50 డేస్ మనం డిసైడ్ చేయొచ్చు అది మంచి స్ట్రాటజీయా కాదా అనేది. ఆటోమేటిక్గా అదే అందరికీ తెలిసిపోతుంది అనమాట. మీకు ఆ వీడియో కావాలి అంటే టాప్ రైట్ సైడ్ కార్నర్లో దాని లింక్ ఉంటుంది. లేకుంటే ఛానల్ మీద ఫ్రీ ఇంట్రాడే స్ట్రాటజీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో ఈజీగా దొరికిపోతుంది. చలో ఇప్పుడు ఇవాళ ఏం ట్రేడ్ చేసినామో దాని మీద మాట్లాడదాం. గైస్, ఇవాళ వచ్చేసి డే 34 ఆఫ్ 50 డే ట్రేడింగ్ ఛాలెంజ్. అండ్ ఒకవేళ మీరు నా స్క్రీన్ చూస్తే ఎర్లీ మార్నింగే నాకు ఇండిగోలో మంచి సెటప్ కనబడ్డది, పిఈ సైడ్ సెటప్. లైక్ ఒకవేళ చూస్తే ఈ క్యాండిల్ 9:15 క్యాండిల్ బ్రేక్అవుట్ ఫాలోడ్ బై రెడ్ క్యాండిల్, హాఫ్ ద సెటప్ ఇస్ డన్. కంటిన్యూగా కింద పడ్డది, ఇక్కడ ఒక పుల్ బ్యాక్ వచ్చింది. అండ్ ఈ క్యాండిల్ 9:55 క్యాండిల్ కరెంట్ డేలో ఉంది, బ్రేక్అవుట్ చేసింది. సో నేను ట్రేడ్ ఇక్కడ వేసినా కానీ మన కిస్మత్ గురించి తెలిసిందే కదా, క్యాపిటల్ లేకుండే. సో ట్రేడ్ రిజెక్ట్ అయిపోయాను. కానీ దాని తర్వాత కూడా కింద మంచి పడ్డది. సో ఇప్పుడు కూడా స్టాప్ లాస్ హిట్ కాలే. లైక్ ఇప్పుడు 1 అవుతుంది ఆల్మోస్ట్, కానీ స్టాప్ లాస్ హిట్ కాలే. దాని తర్వాత ఏమైంది, సన్ ఫార్మా కనబడ్డది. సన్ ఫార్మాలో కూడా పిఈ సైడ్ ట్రేడ్, కానీ ట్రేడ్ ఎగ్జిక్యూట్ కాలేదు. నేను ఇక్కడ లైక్ ఈ క్యాండిల్ కరెంట్ డేలోని బ్రేక్అవుట్ చేసింది, నేను ఇక్కడ ట్రేడ్ వేసిన. కానీ మనం అనుకున్న ప్రైస్కి అది ఎప్పుడు రాలే అనమాట. సో రాకుండా అది ఇక్కడ వరకు వచ్చేసింది. సో నేను ఈ క్యాండిల్ 10:20 అరౌండ్ 10:20 అప్పుడు నేను క్యాన్సిల్ చేసేసిన ట్రేడ్. తర్వాత అపోలో హాస్పిటల్లో కనబడ్డది. సో అపోలో హాస్పిటల్లో ఇక్కడ ఇద్దాం అనుకున్నా, లైక్ ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చింది, ఇక్కడ వేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఇప్పుడైతే ఇది గ్రీన్ క్యాండిల్ కనబడుతుంది, కానీ రియల్ టైంలో ఫస్ట్ ఇది రెడ్ క్యాండిల్ కింది వరకు వెళ్ళిపోయింది. సో ఇమీడియట్లీ నేను క్యాన్సిల్ చేసేసిన, దొరకదేమో అని. కానీ ఇది దొరికేది ఇక్కడనే ట్రేడ్, పైకి వచ్చింది మళ్ళీ కిందికి పోయింది. సో ఇది అలా దీంట్లో ట్రేడ్ తీసుకోలేదు. తర్వాత ఏషియన్ పెయింట్స్లో కనబడ్డది. ఏషియన్ పెయింట్స్లో కూడా లైక్ ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది డేలోని. అండ్ ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నా, కానీ ట్రేడ్ దొరకకుండా అది కిందికి పడిపోయింది. ఫైన్. తర్వాత హిందుస్థాన్ యూనిలివర్లో చూసిన. సో హిందుస్థాన్ యూనిలివర్లో యాక్చువల్లీ ఇక్కడ తీసుకోవాలి ట్రేడ్, కానీ నాకు కనబడ్డది స్టాక్ ఇక్కడ. లైక్ 11:40కి తీసుకుందాం అనుకున్నా, కానీ అప్పుడు అనిపించింది ఎందుకో ఫోర్స్ఫుల్గా ట్రేడ్ తీసుకుంటున్నా, యాక్చువల్ సెటప్ ప్రకారం ఇక్కడ తీసుకోవాలి ఎందుకులే ఇక్కడ అన్నట్టు అనుకున్నా, అది తీసుకోవాలి. అండ్ ఫైనలీ 11 o'clock మన ఎన్టీపీసీ కనబడ్డది అనమాట. సో ఒకవేళ మీరు చూస్తే ఎన్టీపీసీ నాకు ఇక్కడ కనబడుతుంది. లైక్ ఈ కరెంట్ డే హై ఫామ్ అయింది. ఈ క్యాండిల్ 10:50 క్యాండిల్ దాన్ని బ్రేక్అవుట్ చేసింది. నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా, 10:55కి ట్రేడ్ తీసుకున్నా విత్ జీటీడీ 5% స్టాప్ లాస్, 10% టార్గెట్. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ క్యాండిల్లోనే నార్మల్ డేస్లో టార్గెట్ హిట్ అయిపోయేది, కానీ అది పోయి ఇక్కడ హిట్ అయింది. లైక్ ఎందుకు, ఒకవేళ మీరు చూస్తే ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నా లైక్ ఈ క్యాండిల్లో, అది ఆల్మోస్ట్ మోర్ దెన్ 0.7% పైకి పోయింది. యాక్చువల్లీ ఇన్ రియల్ టైంలో 20% 20% వచ్చేది 0.7 అంటే, కానీ 10% వరకు వచ్చినట్టుంది ఇక్కడ. తర్వాత అది కింద పడే, దట్ ఈస్ ఫైన్. సో మన ట్రేడ్ వచ్చేసి ఎన్టీపీసీలో అనమాట. తర్వాత కూడా లైక్ టాటా మోటార్స్లో మార్నింగ్ కనబడ్డది ఇక్కడ ట్రేడ్. లైక్ ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా, ఇక్కడ సెటప్ కనబడ్డది. ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ ఒక చిన్న సపోర్ట్ లాగా కనబడ్డది, అది ఎగ్జాక్ట్లీ ఆ సపోర్ట్ నుండి తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు చూస్తే డే హైని కూడా బ్రేక్అవుట్ చేసి సిఈ సైడ్ సెటప్ ఫామ్ చేసింది, పిఈ సైడ్ నుండి పోయి సిఈ సైడ్కి సెటప్ ఫామ్ చేసింది. అండ్ బెల్లో కూడా మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నా, కానీ ఈ కరెంట్ డేలోనే అది బ్రేక్అవుట్ చేయలేకపోయింది, ఇప్పుడు కూడా చేయలేదు. సో ఇదన్నమాట ఇవాళ ట్రేడ్స్. అండ్ ఒకవేళ ఆర్డర్స్ బుక్ చూస్తే ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో చూసారు కదా. సో ఫైనల్లీ 10:58కి ఎన్టీపీసీలో ఎంట్రీ అండ్ 11:20కి ఎగ్జిట్ అయిందనమాట. అండ్ పొజిషన్స్ గురించి మాట్లాడితే 200 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, విచ్ ఈస్ నాట్ బ్యాడ్, ఫైన్. అండ్ ఒకవేళ దీనికి ట్రేడ్కి ఎంత ఖర్చు పెట్టామంటే 15,000 పెట్టినాం, 1200 వచ్చింది. లైక్ 7 to 8% వచ్చింది. యాక్చువల్లీ ట్రిగర్ అయింది, కానీ తక్కువ ప్రైస్కి ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ మనం చూస్తే ఎన్టీపీసీ చార్ట్ ఇక్కడ పైన ట్రిగర్ అయింది, కానీ కింద పడిపోయింది స్టాక్ అక్కడ నుండి. సో అందుకే అది తక్కువ ప్రైస్కి ఎగ్జిక్యూట్ అయింది. హ్యాపీ, మనం అనుకున్న ట్రేడ్ మాత్రం సూపర్గా పోయింది. సో ఆ దేవుని దయ వల్ల చాలా హ్యాపీ, థ్యాంక్స్ టు గాడ్ ఆల్సో. అండ్ అంతేగా ఈ వీడియోలో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చి ఉంటే. అండ్ ఈ వీడియోలో అంతే.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండ్ జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.